హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ మరొక వీడియోతోటి ముందుకు వచ్చేసాను. మర్చిపోయాను, ముందు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏంటంటే మనకి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు అనేది మా ఒంగోలుకి గత 5 రోజుల నుంచి అయితే ఇవ్వడం జరిగింది. మా రేషన్ డీలరే మాకు కాల్ చేసి, అమ్మ స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింది, వచ్చి తీసుకెళ్ళమని చెప్పారు. మీకు అందరికీ ఐడియానే ఉంటుంది కదా, ఏటీఎం లాగా ఉంటుందన్నమాట ఇది రైస్ కార్డ్ అనేది. కొన్ని ఇష్యూస్ వల్ల కార్డ్ అనేది నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను. ఓకేనండి, మీరు కూడా అలాగే వెళ్ళి రేషన్ కార్డ్ అనేది తీసుకున్నారా? తీసుకున్న తర్వాత మీరు అందరూ తప్పకుండా చేయవలసింది ఏంటంటే, మీ డీటెయిల్స్ అన్నీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ కనుక ఉంటే సచివాలయంలో వెళ్ళి కలవండి. ఓకేనా? నేను కూడా అయితే రేషన్ కార్డ్ అనేది తీసుకోవడం జరిగిందండి. నేను ఆల్రెడీ ఒకటి డూప్లికేట్ చేపించేసాను. ఇది డూప్లికేట్ అనమాట, ఇది ఒరిజినల్ అనేది మనం ఇంట్లో దాచిపెట్టుకోవచ్చు. డూప్లికేట్ అనేది మనం రెగ్యులర్గా తీసుకెళ్ళవచ్చు. మనకు ఆల్రెడీ తెలిసిందే కదండి, కొన్నిసార్లు అనుకోకుండా ఏదైతే మిస్ అవ్వకూడదు అనుకుంటామో అలాంటివి మిస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా నేనైతే ఒక డూప్లికేట్ రెడీ చేయించుకున్నాను. ఇది ఒరిజినల్ కార్డ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు కూడా అందరూ రేషన్ కార్డ్ తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దీపావళి పండుగ అందరూ చాలా చాలా బాగా జాగ్రత్తగా జరుపుకోండి. పిల్లలైతే మాత్రం తప్పకుండా పేరెంట్స్ దగ్గరే ఉండండి. ఎందుకంటే టపాకాయలు కాల్చేటప్పుడు పిల్లలకి చాలా సేఫ్టీస్ అనేవి చూసుకునేది పేరెంట్సే. కాబట్టి పేరెంట్స్ దగ్గర ఉన్నప్పుడు పిల్లలు అనేవి క్రాకర్స్ అనేవి కాల్చండి. ఓకేనండి, ఇదేనండి నా చిన్ని బుల్లి వీడియో. ఓకేనండి, మరొకసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఉంటానండి, బాయ్.